ఓం మాధవాయ నమః. ఆషాఢ శుద్ధ ఏకాదశి అనగా తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి. మనము ఈరోజు తొలి ఏకాదశి అనగా ఏమిటి, అలాగే దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందామండి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు గారు యోగ నిద్రలోకి వెళ్తారని పురాణాలు తెలుపుతాయి. ఈ రోజు నుండి 4 నెలలు అనగా చతుర్మాసం ప్రారంభమవుతుందండి. చతుర్మాసము అనగా 4 నెలలని అర్థం వస్తుంది. అవి 1 ఆషాఢం, 2 శ్రావణం, 3 భాద్రపదం, 4 ఆశ్వయుజ మాసాలండి. ఈ 4 మాసాల్లో మనకు మహావిష్ణువు గారు యోగ నిద్రలో ఉంటారు. ఈ కాలంలో దేవతలు విశ్రాంతిలో ఉంటారని భావిస్తారు. అందుకని ఎక్కువగా ఉపవాసాలు, జపాలు, తపస్సులు చేస్తూ ఉంటారు. ఈరోజు విశిష్టత ఏమిటంటే, ఈ రోజున విష్ణుమూర్తిని పూజించటం వల్ల, అలాగే ఉపవాసం కూడా ఉండడం వలన జన్మ జన్మాల పాపాలు తొలగిపోతాయి. అలాగే సాధ్యమైనంత వరకు మోక్ష ప్రాప్తి కూడా జరుగుతుంది. ఈ 4 నెలలు కూడా దేవతలు విశ్రాంతిలో ఉంటారు కాబట్టి పెద్దగా శుభకార్యాలు ఏమి చేయరండి. అలాగే ఈరోజు పూజా విధానం తెలుసుకుందాం. ఉదయం స్నానం చేసి శుభ్రంగా తులసి మొక్క దగ్గర పూజకు సిద్ధమవ్వాలండి. వీలు పడిన వారు ఈరోజు శ్రీ మహావిష్ణువుని చిత్రాన్ని లేదా విగ్రహానికి అభిషేకం చేసుకుంటే మంచిదండి. అలాగే శయన నిద్ర కార్యక్రమంగా విష్ణువుని పడుకున్నట్టుగా తులసి మొక్క పక్కన లేదా తులసి కోట పక్కన చిన్న మంచం వేసి పూజ చేసుకుంటే మంచిదండి. అలాగే ఉపవాసం కూడా ఉంటే ఇంకా మంచి జరుగుతుంది. ఉపవాస సమయంలో తులసి తీర్థం, పళ్ళు, పాలు తీసుకోవచ్చండి. విష్ణు సహస్రనామాలు అలాగే విష్ణు అష్టోత్తర శతనామావళి చదువుకోవడం చాలా మంచిది. ఈరోజు పూజ చేయడం వల్ల పాప విమోచనం, మానసిక శాంతి, ఆరోగ్యం ప్రాప్తి, అలాగే మోక్ష ప్రాప్తి కూడా జరుగుతుంది. భక్తితో ఈరోజు పూజ చేయడం వలన విష్ణులోక ప్రాప్తి జరుగుతుందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విషయాలు మరికొన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.